సినీ పరిశ్రమ గురించి కొన్ని అభిప్రాయాలు బలంగా ఉంటాయి జనాల్లో. వాటిలో ముఖ్యమైనది హీరోయిన్ కావాలంటే ఎవరినైనా సాటిస్ఫై చేయాల్సిందే అని. ఈ విషయంలో అమ్మాయిలకు చాలా వేధింపులు ఉంటాయని కూడా వింటూనే ఉన్నాం. కానీ దీని గురించి ఓపెన్గా మాట్లాడే వాళ్ళు మాత్రం చాలా తక్కువ మంది అండి. అందులోనూ కాస్త పేరున్న వాళ్ళెవరూనూ ఈ విషయం మాట్లాడరు. అయితే బాలీవుడ్ నటి టిస్కా చోప్రా మాత్రం ఈ విషయంలో ఓపెన్ అయిపోయిందండి. హీరోయిన్గా అవకాశం ఇవ్వాలంటే తనతో గడపాలంటూ ఓ హీరో గతంలో తనకు ఆఫర్ ఇచ్చాడంటూ ఆవిడ చెప్పేసిందండోయ్. తాను కొత్తగా బాలీవుడ్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో ఓ ప్రముఖ హీరో తనతో గడిపితేనే సినిమాలో అవకాశం ఇస్తా అన్నాడని టిస్కా తెలిపిందండోయ్. ఏకంగా 3 నెలలు తనతో గదిలో గడిపితేనే ఛాన్స్ ఇస్తానని అతను చెప్పాడని చెప్పిందండి. ఆ హీరోతో పాటు ఓ ప్రముఖ దర్శకుడు కూడా తనను ఇలాగే అడిగాడని చెప్పింది టిస్కా. అయితే తాను ఇలాంటి వాళ్లకు లొంగకుండా ప్రయత్నాలు కొనసాగించి సినిమాల్లో అవకాశాలు అందిపించుకున్నట్లు టిస్కా చెప్పేసిందండోయ్. ఇలాంటివన్నీ చెబుతూనే సినిమా రంగంలో స్థిరపడాలంటే ఇలాంటివి తప్పవని కూడా ఆవిడ చెప్పిందండోయ్. పడక సుఖం కోసం ఆత్రంగా చూసేవాళ్ళు సినీ పరిశ్రమలో చాలామంది ఉంటారని, అలాంటి వాళ్లకు బుద్ధి చెప్పాలని ఆమె అందండి. తారే జమీన్ పర్ సినిమాతో మంచి పేరును సంపాదించుకున్న టిస్కా తెలుగులో రామ్ చరణ్, బ్రూస్ లీ సినిమాలో కూడా నటించిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఇన్ని చెప్పిన ఆవిడ స్థిరపడాలంటే ఇలాంటివి తప్పదని కూడా ఎందుకు చెప్పిందో అన్న విషయం అర్థం కావట్లేదండి. చెప్తే చెప్పావు కానీ ఆ హీరో కూడా ఎవరో చెప్పమ్మా, మీ అందరం విని తరించిపోతాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.